ఆలోచించి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు దీని మీద తీవ్ర వ్యతిరేకతని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా రద్దు చేస్తాం. అప్పులకి ఇప్పుడు వెళ్ళాలి. రబీ సీజన్లో తీసుకున్న ధాన్యానికి గత ప్రభుత్వం 1600 కోట్లు సుమారు చెల్లించుకోకుండా వెళ్ళారు. అది చెల్లించాలా అక్కర్లేదా? రైతులకి చెల్లించాల్సిందే కదా. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే. కాబట్టి రైతుల సంక్షేమం కోసం రైతులకు చెల్లించాల్సిన చెల్లింపు కోసం అప్పు చేయాల్సిందే, తప్పదు. రైతులకు ఇచ్చేది దీంట్లో సద్వినియోగం అయిద్దా, డైవర్షన్ అయిద్దా అయ్యే అవకాశం లేదు. ఇది రైతుల కోసం తీసుకున్నది. ఇంకొక అప్పు ఏదైతే ఉందో అది కూడా వచ్చే సీజన్లో ధాన్య సేకరణ కోసం నిధుల్ని రెడీగా పెట్టుకోవడం కోసం. సంపద సృష్టి మీద తప్పకుండా జరుగుతుంది. సంపద సృష్టిస్తానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కూడా. ఎందుకంటే ఈ మధ్య చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి సుముఖత వ్యక్తపరుస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కానీ రైల్ ట్రాఫిక్ కానీ 35% పెరిగింది ఈ నెల రోజుల్లో. అదేవిధంగా ప్రజల ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. కొంట రైతుకి కూడా 5 లక్షలు 4 లక్షల రేటు ఈ నెల రోజులు పెరిగింది అనుకుంటున్నారు. ఏంటి అది? ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడటం మూలంగా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాయి.